వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు టికెట్లు ఉంటేనే తిరుమల కొండపైకి అనుమతిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. సామాజిక మాధ్యమాల ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమల వచ్చేందుకు ఎవరి దగ్గర అనుమతి అవసరం లేదని, భక్తులను ఆపే హక్కు కూడా ఎవరికీ లేదని చెప్పారు. తొలి 3 రోజుల డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం ఉంటుందని స్పష్టం చేశారు. మిగతా 7 రోజులు సర్వదర్శనానికి నేరుగా భక్తులు రావచ్చని బీఆర్ నాయుడు వెల్లడించారు. 30వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకుని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతోని ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మాతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్ నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు.